ఈరోజు స్క్రీన్ రికార్డింగ్ యాప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా స్క్రీన్ రికార్డింగ్ యాప్ని యూజ్ చేసి మనం ఏ విధంగా వీడియోస్ని ఆడియోస్ రికార్డ్ చేసుకుంటూ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మనం ఇలా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఆల్రెడీ నాకు రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ మనకి 4 సింబల్ కనిపించాయి కదా, 1 2 3 4 అండ్ పెయింటింగ్ అండ్ మిర్రర్ కెమెరా అండ్ కెమెరా స్క్రీన్ షాట్ అండ్ పాస్ అండ్ స్టాప్ బటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దీని గురించి పెన్ మార్కర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మనకు వచ్చేసి మనం ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే ఇది మనకు యూజ్ఫుల్. ఇక్కడ కింద వచ్చాక ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇక్కడ మనకు హ్యారో సింబల్, సర్కిల్, రెక్టాంగిల్, ఎరేజర్, పెన్ మార్కర్, స్క్రీన్ షాట్ అండ్ ఈ సింబల్, కలర్ అండ్ బ్యాక్ అండ్ క్లోజ్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఐకాన్ యూజ్ చేసుకుంటూ దాన్ని హైలైట్ చేయాలనుకుంటే దాన్ని ప్రెస్ చేసామన్నమాట. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద డ్రాగ్ చేస్తే అది మనకు హ్యారో సింబల్ అనేది దాన్ని హైలైట్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో, ఏదైతే మనం హైలైట్ చూపించాలో దానికి ఇలా హైలైట్ చేసి మనం చూపించదు. మనం మళ్ళీ మనకి వద్దనుకుంటే ఇట్లా బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ సర్కిల్ సింబల్ ఉంది, సర్కిల్ సింబల్ యూజ్ చేసి కూడా మనం దాన్ని హైలైట్ చేయొచ్చు. ఇలా వీడియో చేసుకుంటే ఇలా హైలైట్ చేసుకోవచ్చు. మళ్ళీ వద్దనుకుంటే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇలా బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ యూజ్ చేసి కూడా ఇలా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా హైలైట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. మనకి ఏదైనా రిక్వైర్మెంట్ బట్టి మనం ఆ సింబల్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పెన్ మార్కర్ సింబల్ కూడా ఉంది కదా, దీంతో మనం ఏమైనా అక్కడ ఏమైనా రాయడానికి ఇటు యూజ్ అవుతుంది. మనం దాన్ని కూడా బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కలర్ సింబల్ స్క్రీన్ షాట్ ఉంది అనుకోండి, మనకి స్క్రీన్ షాట్ రిక్వైర్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా దాన్ని ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కలర్ సింబల్ ఉంది కదా, ఈ కలర్ సింబల్ అనేది మనం ఏదైతే యారో సింబల్ యూజ్ చేస్తున్నామో అది ఏ కలర్లో రావాలని మనకి హైలైట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు రెడ్ కలర్లో వచ్చింది, కానీ నెక్స్ట్ నాకు రెడ్ కలర్ వద్దు, నాకు వేరే ఇక్కడ ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ ఓకే కొట్టి క్లిక్ చేస్తే ఇక్కడ మనం నెక్స్ట్ ఆ సింబల్ తీసుకున్నాం, అది ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. నాకు వద్దు, నాకు పింక్ కలర్ కావాలనుకుంటే పింక్ కలర్లో కూడా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ మనకి వద్దనుకుంటే బ్యాక్ హెడ్ చేయాలి. ఇలా బ్యాక్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ బ్యాక్ అయిపోద్ది. ఒకవేళ మనకి పెయింటింగ్ ఆప్షన్ వద్దనుకుంటే ఇక్కడ క్రాస్ సింబల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ సింబల్ ఉంటుంది, దీన్ని మొత్తానికి వద్దనుకుంటే ఇక్కడ ఎంటర్ మార్క్ ప్రెస్ చేసి లాంగ్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేసి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ మిర్రర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయనా ఇక్కడ వీడియో ఉంది ఆల్రెడీ నాకు రన్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి దాని మీద ఏమేమి సింబల్ ఉన్నాయో కనిపిస్తాయి. యాక్చువల్గా మన పెయింట్ సింబల్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది మిర్రర్ కెమెరా. మిర్రర్ అంటే మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు ఈ సింబల్ ప్రెస్ చేస్తే మన పోచర్ అనేది కనిపిస్తుంది అనమాట. వీడియో లైవ్ మాట్లాడేటప్పుడు ఎలా కనిపిస్తుందో, ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ మిర్రర్ సింబల్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకి వీడియో అనేది కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు మనం ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు విధాలుగా పనిచేస్తుంది. ఇక్కడ ఆ వీడియో మీద ప్రెస్ చేసి ఇక్కడ సర్కిల్ సింబల్ ఉంది కదా యారో, దాని మీద ప్రెస్ చేస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఫ్రంట్ తోటి బ్యాక్ తోటి రెండు ప్రెస్ చేసుకో. ఒకవేళ మనకి కెమెరా వద్దనుకుంటే ఇక్కడ ఎండ్ మార్క్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్ షాట్ బటన్ ఉంది కదా, ఏదైనా మనకు మెయిన్ పార్ట్ ఏదైనా కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు ఆ పేజ్ని. ఇప్పుడు ఇక్కడ పాస్ బటన్ అండ్ క్లోజ్ బటన్. ఇప్పుడు మనకు వీడియో కంప్లీట్ అయిపోయిందంటే లేదంటే స్టాప్ చేసుకోవాలన్నా పాజ్ చేసుకోవాలన్నా ఈక్వల్ సింబల్ ప్రెస్ చేయాలి. లేదు మాకు వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది చాలు అనుకుంటే ఎండ్ ఇక్కడ రెడ్లో డాట్ బటన్ ఉంది కానీ దాన్ని ప్రెస్ చేస్తే అది స్క్రీన్ రికార్డింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా వీడియో గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకోండి, ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక్కడ మిర్రర్ కెమెరా యూజ్ చేసి ఇక్కడ దీని గురించి ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదైనా టాపిక్ అయినా, ఏదైనా వీడియో గురించి అయినా, ఈ టాపిక్ గురించి అయినా ఇలా స్క్రోల్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ మిర్రర్ కెమెరా. చాలామందికి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. చాలా రోజుల తర్వాత దీన్ని వెతికి దీన్ని ఎలా వాడాలో చూస్తున్నాను. అదే మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చిన్న వీడియోలో ట్రై చేశాను. ఇలా మళ్ళీ మీకు వద్దనుకుంటే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లోజ్ అయిపోద్ది. ఒకవేళ మీకు వీడియో స్టాప్ అనుకుంటే ఇక్కడ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.